కోట్లు సంపాదిస్తారనో కాదు, లేకపోతే మీరు పెద్ద పెద్ద ఉన్నత పదవులను అధిరోహిస్తారని కాదు. ఇక్కడ ఉన్నత స్థానం అంటే మన జీవితాన్ని మనం ధైర్యంగా నడిపించుకోగలం. మనల్ని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకి భారం కాకుండా మన పనిని మనం దమ్ముగా చేసుకోగలిగే యువకులు సమాజంలో ఇప్పుడు యువ భారత్ అంటున్నారు కదా, అలాగే సమాజంలో మంచి యువతలాగా ఒక సమాజానికి స్ఫూర్తినిచ్చే యువతలాగా తయారు చేయొచ్చు. దానికి అష్టాంగం యోగ మార్గాన్ని ఎన్నుకొని గౌతమ్ బుద్ధుడి సూచనలు పాటించాలని చెప్పేసి నా యొక్క పిల్లలందరికీ నా యొక్క విన్నపం అనమాట. దయచేసి నేను మీ అందరికీ విన్నవించుకుంటున్నా, 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలలో పిల్లలందరూ కూడా బాగా కష్టపడండి, చక్కగా చదువుకోండి. ప్రతి తల్లిదండ్రులు కూడా ఈరోజు పిల్లలు చదువుకుంటానంటే అప్పు చేసైనా సరే పిల్లల్ని చదివించి సరైన మార్గంలో చేయించడానికి తల్లిదండ్రులు సంసిద్ధంగా ఉన్నారు. మీ తల్లిదండ్రులు ఇచ్చిన తోడ్పాటును మీరు గౌరవించి వారి చెప్పిన దానికంటే కూడా మీరు ఇంకా ఎక్కువ కష్టపడి వారికి ఫలితాన్ని ఇస్తే వారు సంతోషిస్తారు. మీరు లక్షల కోట్లు సంపాదించి వారికి ఇవ్వక్కర్లా. మీ తల్లిదండ్రులకి మా పిల్లలు వారి బ్రతుకు వారు బ్రతుకుతున్నారు అనే ధైర్యాన్ని మీరు భరోసాని వాళ్ళకి కల్పించారంటే హాయిగా నిశ్చింతగా వాళ్ళు హ్యాపీగా జీవనాన్ని కొనసాగిస్తారు. బాబాయ్ లీలాతో బందర్ పని అయిపోయింది, లీలాతో అయిపోయింది, భానుతో ఉంది. భానుది కూడా అయిపోయింది కానీ ఆ రోజు అక్కడ సర్వర్ ప్రాబ్లము, దాని మూలంగా అక్కడ ఆ రోజు వెళ్ళిన వాళ్ళందరికీ మరలా రిటర్న్ బ్యాక్ కాల్ చేశారనమాట. అందుకని వెళ్ళాల్సి వస్తుంది. ఓకేనా? కాబట్టి ప్రస్తుత యువత అంతా కూడా 15 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా సరైన మార్గాన్ని ఎన్నుకుని నేనేం చదువుకుంటే నేను నాకు ఎందులో ఆసక్తి ఉంది, నేనేం చేయగలను అని ఒక ఇంటర్మీడియట్ దగ్గర నుంచి ఒక మంచి నిర్ణయం తీసుకొని మీరు కార్యసాధన వైపు కనుక మళ్ళగలిగితే 25 సంవత్సరాలు వచ్చేలోపు మీరు మీద మీరు నిలబడే వ్యక్తులుగా తయారవుతారట. లేదు కుదరదు, అట్లా వాళ్ళు ఇచ్చిన టైంకే మనం వెళ్ళాలి. కాబట్టి ప్రతి ఒక్క పిల్లలకు కూడా నేను చెప్పే సందేశం అయితే, నేనైతే 25 సంవత్సరాలు వచ్చేలోపు నా జీవితాన్ని నేను మలుచుకోగలిగా. ఇలాంటి కార్యదక్షతతోనే నేను మలుచుకోగలిగా. 16 నుంచి 26 లోపు నేను అంటే అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వలేకపోయినా నా కాళ్ళ మీద నేను నిలబడి బ్రతకగలను అనే ధైర్యాన్ని అయితే నేను సంపాదించుకోగలిగా. ఎవరి తోడ్పాటు కూడా అవసరం లేకుండా నా అంతటి నేను జీవించగలను. ఒక రోజువారీ కూలీ అవ్వచ్చు, ఆటో డ్రైవర్ అవ్వచ్చు, లేకపోతే ఇంకో పని చేసుకోవచ్చు, ఒక గుమస్తా ఉద్యోగం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఇవాళ కాదు, ఇంకొక 50 ఏళ్ల పాటు కూడా నేను హాయిగా నా బ్రతుకు నేను బ్రతకగలను, నా కుటుంబాన్ని బ్రతికించగలను అనే ధైర్యంతో నేను పెళ్లి చేసుకున్నాను అనమాట. ఆ ధైర్యంతో మీ అందరికీ చెప్తున్నా, 15 సంవత్సరాల దగ్గర నుంచి 25 సంవత్సరాల లోపు మీ అంతటా మీకుగా అర్థం కాదు. గౌతమ్ బుద్ధుడు అష్టాంగ యోగంలో ఏం మనకి చెప్పాడు, అవి వెళ్ళకపోతే ఏమైంది, రిజెక్ట్ చేస్తారు అంతే, అంతకు మించి ఏం కాదు. మనోహర్ అడుగుతున్నాడు, తెలిసి కూడా ఏంటో మరి అది చెక్ చేయించుకున్నట్టుగా ఉంటుంది కదా, మనం ఫ్రాడ్ కింద ఉంటాం కదా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా యువత స్ఫూర్తిదాయకమైన దానికోసమే కాదు, వాళ్ళు మళ్ళీ వెరిఫికేషన్ చేసి మనకి సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఆ సర్టిఫికేట్ మనకి ఇంపార్టెంట్, పెన్షన్ కంటే కూడా సర్టిఫికేట్ ఇంపార్టెంట్ మనకి. సర్టిఫికేట్ లేకపోతే ఇది ఒక సదరం రీవెరిఫికేషన్. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రస్తుత యువత ఇంటర్మీడియట్లు, డిగ్రీలు, ఇంజనీరింగ్లు, రకరకాల చదువులు కొనసాగించే వ్యక్తులు, ఎందుకంటే ఈ వయసులో మీకు క్షుణ్ణంగా తల్లిదండ్రులు మీతో చెప్పలేరు. మీరు చెప్తే మీకు చెప్తే మీరేం ఫీల్ అవుతారు, మీరు ఎక్కడ ఇబ్బంది పడతారని చెప్పేసి తల్లిదండ్రులు మీకు అవగాహన కలిగించడానికి ఇబ్బంది పడతారు. కాబట్టి నేను చెప్పేది మీ తల్లిదండ్రుల కంటే ఇంకా ఎక్కువగా భావిస్తారో తక్కువగా భావిస్తారో, ఆల్రెడీ 100% డిజేబిలిటీ వీళ్ళిద్దరికీ. కాబట్టి ఇంకా దాంట్లో రాసేదేముండదు, జస్ట్ వెరిఫికేషన్ అంతే. కాబట్టి ప్రతి ఒక్క యువత కూడా ప్రస్తుతం ఈ సందేశాలన్నీ కూడా మీరు నోట్ చేసుకుంటారని చెప్పేసి నా